హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ ఇయర్ డిసెంబర్ 25న కన్నడ మూవీ అయిన 45 రిలీజ్ అయింది. ఆ తర్వాత తెలుగులో కూడా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు కానీ సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో అప్పుడైతే మిస్ అయ్యా. ఇప్పుడు G5 లో తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కన్నడ ఇండస్ట్రీకి స్టార్ హీరోస్ అయిన రాజ్బీ శెట్టి, ఉపేంద్ర గారు అండ్ అలాగే మన శివరాజ్ కుమార్ గారు కూడా ఇందులో మెయిన్ లీడ్ అయితే చేశారు. సో మల్టీ స్టారర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఫుల్ రివ్యూలో చూద్దాం. ఫుల్ రివ్యూలకు వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టియండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 45 ఈ సినిమా బేసిక్ గా హిందూ సాంప్రదాయాల్లో చెప్పే, అంటే మనిషి చనిపోయిన తర్వాత 45 రోజుల పాటు ఆత్మ చేసే జర్నీ అనే కాన్సెప్ట్ మీద నడుస్తూ ఉంటుంది. మన హీరో వినయ్ ఒక యాక్సిడెంట్ తర్వాత అనుకోని పరిస్థితుల్లో చిక్కుంటాడు. ఆ తర్వాత అతని చుట్టూ 2 శక్తులు పనిచేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు రాయప్ప అంటే మన ఉపేంద్ర గారు కర్మల ఆధారంగా శిక్షించే శక్తిగా, అంటే యముడి కాన్సెప్ట్ లో. ఇంకొక వైపు శివన్న కరుణ మరియు రక్షణ మార్గదర్శకత్వాన్ని చూపించే శక్తి, అంటే దేవుడి కాన్సెప్ట్ అని సింపుల్ గా చెప్పాలంటే. ఈ ఇద్దరి మధ్యలో వినయ్ ఆత్మ చేసే ప్రయాణమే ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్. మనిషి చేసిన పాపాలు, అతని కర్మలు అవి చనిపోయిన తర్వాత ఎలా ఫాలో అవుతాయి, ఆ 45 రోజుల్లో ఆత్మ ఏం ఎదుర్కొంటుంది అనే ప్రశ్నలకు ఈ సినిమాటిక్ గా ఆన్సర్ ఇవ్వడానికి డైరెక్టర్ ఈ సినిమాతో ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి ఇది లవ్ స్టోరీ కాదు, రెగ్యులర్ యాక్షన్ మూవీ కాదు. ఇది కేవలం పూర్తిగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్పిరిచువల్ డ్రామా అని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర ఈ జర్నీకి సంబంధించిన ఒక స్పష్టమైన మెసేజ్ అయితే ఇస్తారు. సో అదైతే నాకు బాగా నచ్చింది. మరి సినిమా కంప్లీట్ గా నచ్చలేదంటే నచ్చలేదు భయ్య. కొన్ని పార్ట్స్ లో ఓకే బానే ఉందని ఫీలింగ్ కలిగింది కానీ ఓవరాల్ గా ఎందుకో డిసప్పాయింట్ చేసింది. పెర్ఫార్మెన్స్ వైజ్ అందరూ అదరగొట్టారు. శివరాజ్ కుమార్ గారు క్లైమాక్స్ లో వచ్చే 13 మినిట్స్ లిటరల్లీ మంట పుట్టించారని చెప్పాలి. అన్ని గెటప్స్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అదిరిపోయింది. ఉపేంద్ర గారు విలన్ గా చెలరేగిపోయారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక రాజ్బీ శెట్టి గురించి, ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. సింపుల్ గా ఉన్న సీన్ ని క్యారీ చేసే యాక్టర్ అయినా అందరికీ తెలుసు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా నీట్ గా ఉంది. అక్కడక్కడ కొన్ని సినిమాల తాలూకా రెఫరెన్స్ అయితే కనిపిస్తాయి. గరుడ పురాణం ని రెఫరెన్స్ గా తీసుకొని చెప్పాలనే పాయింట్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే ఎందుకు అంత బాగా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ లోనే హీరోకి ఒక కళ రావడం, యాజిటీజ్ గా దాన్ని అలాగే జరగడం. సో ఇంట్రెస్ట్ గానే స్టార్ట్ చేశారు, బట్ వెళ్లే కొలది సినిమా చాలా డల్ గా వెళ్ళింది. ఎక్సైటింగ్ గా స్టార్ట్ అయ్యి అదే లెవెల్లో మెయింటైన్ చేయలేకపోయారని చెప్పాలి. కొన్ని ట్విస్టులు ముందే ఊహించవచ్చు. ఇది కంప్లీట్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫీలింగ్ కావడంతో మాస్ ఎలిమెంట్స్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం అస్సలు నచ్చదు. దానికి తోడు వాళ్ళు చూపించిన విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే అక్కడ మంచి సీన్ పడుతున్నా సరే దాన్ని మనం ఫీల్ అవ్వలేం. అరే ఏంట్రా ఎలా ఉంది అనే ఫీలింగ్ కలిగింది చాలా చోట్ల. విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ ఎలా ఉన్నా చూస్తాం, ఐడియా బాగుంటే చాలు అనుకుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది చాలా మందికి. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఇచ్చిన మెసేజ్ బాగుంది. కొన్ని సీన్స్ అయితే నిజంగానే ఇంప్రెస్ చేసాయి, కానీ రైటింగ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. అండ్ అలాగే నరేషన్ కూడా సింపుల్ గా ఉంటుంటే బాగా కనెక్ట్ అయ్యేది. నా వరకు ఇది వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తా. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 2.75 అవుట్ ఆఫ్ 5. మీలో ఎవరైనా ఈ 45 మూవీ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రివ్యూతో మీ ముందుకు అయితే వస్తా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.